నేను బతుకమ్మ సీరు ఉన్నప్పుడు ఇదివరకు బతుకమ్మ సీరు ఉన్నప్పుడు అప్పుడు నేను మంత్రి ఉంటి. ఆ రోజు నేను మా అధికారిని అడిగిన, అమ్మా మరి చీర రకరకాలుగా ఉండాలి, ఎందుకంటే భార్యలకు నచ్చే చీర భర్తకే తేరాదు, మరి గవర్నమెంట్ పెట్టాలంటే ఎట్లా అని అడిగిన. అడిగితే ఆ మేడం చెప్పింది నాకు, సార్ ఏం లేదు, మనం ఎన్ని రకాల డిజైన్లు చేస్తే అన్ని మంచిది, ఎన్ని రకాలుగా తయారు చేస్తే అంత మంచిది అని చెప్పి దగ్గర దగ్గర 300 డిజైన్లు పెట్టినాం అప్పట్లో. మరి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ చీర అనేది పెట్టిండ్రు, మరి నిన్న మొన్న కొన్ని ఇచ్చినట్టున్నారు, ఇదివరకు అవి కూడా ఇవ్వలేదు. ఆ ఇందిరమ్మ చీర మరి అక్కకొక్కదానికి ఎట్లా ఇచ్చిర్రు? మహిళా సంఘం ఉండదు అయింది మీకేనే కొనుక్కున్నాం అక్క? మరి అక్క రేవంత్ రెడ్డి చుట్టమైనట్టుంది, ఆమెకు పెట్టినట్టు కాదు కాదు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 1 కోటి మందికి చీరలు వస్తుండే బతుకమ్మ, అట్లా చీరలు వస్తుండే, ఇన్ని పథకాలు వస్తుండే, అన్ని పోయినాయి. ఇవాళ కొత్తగా ఇచ్చినవి ఉన్నాయి, వీకేసింది. కేసీఆర్ కిట్ పోయింది, బతుకమ్మ చీర పోయింది, మొత్తం తెలంగాణలో లక్ష్మి కళ పోయింది. ఆ పరిస్థితి వచ్చింది. దయచేసి నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, నేనైతే సిరిసిల్ల ఎమ్మెల్యేగా నేను ఎక్కడ పోని ఇక్కడనే ఉంటా. మీ జ్యోతి నగర్ నేను దత్తత తీసుకొని ఇక్కడ రోడ్లు మోరీలు